ఈయనదేమైందో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు, మళ్ళీ ఎలక్షన్ జరపాలి, హైకోర్టు ఆదేశం. ప్రత్యర్థి సంతకాన్ని ఫోర్జరీ చేసి పోటీ నుంచి తప్పించారు అని కేసట. ఓహో, ఆయన అపోనెంట్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పోటీ నుంచి తప్పించిరట. అప్పీలుకు వీలుగా తీర్పు అమలు, 4 వారాల పాటు వాయిదా. సుప్రీంను ఆశ్రయించే యత్నాలట. అంటే పైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. సో ఖచ్చితంగా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా అదే చెప్తే ఇక్కడ బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎయిత్ ఎక్కడ ఇగో విఠల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగిలింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇది లోకల్ బాడీ ఎలక్షన్ అన్నమాట, లోకల్ బాడీస్ ఎన్నుకునే ఎమ్మెల్సీ. అప్పట్లో నామినేషన్ ఉపసంహరణ పత్రాలపైన ఫోర్జరీ సంతకాలు చేసి తనను ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా కుట్ర పన్నారంటూ దండె విఠల్ పైన ప్రత్యర్థి అయిన నిర్మల్ జిల్లా సారంగపూర్ జెడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి హైకోర్టులో కేసు పెట్టినట. అంటే నేను అసలు ఉపసంహరించుకోలేదు, ఆయనే ఫోర్జరీ సంతకాలు పెట్టి నా పిటిషన్ ఉపసంహరించేలా చేసిండని. ఈ పిటిషన్ పైన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది బి మంథని వాదన వినిపిస్తూ పిటిషనర్కు సంబంధించిన ప్రతిపాదకుల్లో ఒకరిగా ఉన్న దస్తూరాబాద్ ఎంపీపీ కిషన్ సింగారి రాజేశ్వరరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉపసంహరణ పత్రం దాఖలు చేసినట్లుగా పేర్కొన్నారు. ఆ సంతకం రాజేశ్వరరెడ్డిది కాదని ఫోరెన్సిక్ ల్యాబ్లో తేలిందని తెలిపారు. అయిపోయి అంటే ఆల్రెడీ ఆడ ఎవిడెన్స్ వచ్చేసింది, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినారని. దాంతో చట్టబద్ధమైన ప్రొసీజర్ను అధికారులు అనుసరించలేదని రుజువవడంతో ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించింది. ఈ స్థానానికి తాజాగా ఎన్నికలు నిర్వహించాలి అని సూచించింది. ఖర్చుల నిమిత్తం పిటిషనర్కు 50,000 పరిహారం చెల్లించాలని పేర్కొంది. అప్పీల్ చేయడానికి వీలుగా తీర్పు అమలును 4 వారాల పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దండె విఠల్ పదవీకాలం 2 ఏళ్లు పూర్తయింది. మరో 4 ఏళ్ల పాటు పదవీకాలం ఉన్నది. ఈ తీర్పు పైన సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని విఠల్ తెలిపారు. మరో అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగ్గా జరగలేదన్న కారణంతో హైకోర్టు తీర్పిచ్చింది. అప్పీలుకు వెళ్లేందుకు 4 వారాల గడువు ఉందని చెప్పారు. తనకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇదంతా పాయింట్ ఇది కాదు కానీ అసలు ఈ సంతకం ఫోర్జరీ అయిందా లేదా నీకు తెలవకుండా జరగదు కదా. చలో ఆ విషయం చెప్పి ఇప్పుడు ఆయన చేస్తున్న అలిగేషన్ని చెప్తే అయిపోద్ది కదా, ఫోర్జరీ జరిగిందా జరగలేదా. ఫోరెన్సిక్ ల్యాబ్లో అయితే ఫోర్జరీ జరిగినట్టుగా తేలింది కాబట్టి హైకోర్టు ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, ఆయనకి పైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం కూడా కల్పించింది. చూడాలి సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో.